నమస్తే హఫీజ్ ఖాన్ గారు. చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం మీ రాజకీయ లైఫ్? అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్నూలు నవాబ్ కాదన్న. మా జగన్ అన్న చెప్తారు కర్నూలులో మనము పాలకులం కాదు సేవకులం అని చెప్పి. సో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఈరోజు ఎమ్మెల్యే, ఎప్పటికీ అదే మైండ్ సెట్తో ప్రజలకు పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే నా లక్ష్యం. ఎప్పుడు కూడా హఫీజ్ ఖాన్ అనే వ్యక్తి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని కూడా అన్న, అక్క, అమ్మ అని ఆప్యాయంగా అందరినీ కూడా పేరు పేరున పలకరించుకుంటూ పోతారు. కానీ కర్నూలు లాంటి ప్రదేశంలో రాజకీయం చేయాలంటే వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఫ్యాక్షనిజం నడిపి ఉండాలా. సో ఇవన్నీ కాకుండా ఒక బలమైన వ్యక్తి మీద హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఎలా గెలవగలిగినాడు? నిజంగా చెప్పాలంటే మా కర్నూలు జిల్లాకు అలాంటి ఒక పేరు ఉంది అనేది వాస్తవం. దానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూపించి దానికి కొంచెము ఇంకా ఎక్కువ దాని పేరుని పెంచేయడం జరిగింది. కానీ నిజంగా చెప్పాలంటే కర్నూలు సిటీ, కర్నూలు టౌన్ చాలా ప్రశాంతమైన సిటీ. చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ నాకన్నా ముందు ఎమ్మెల్యేలు అయినారు. చాలా ప్రశాంతమైన వాతావరణము ప్లస్ మత సామరస్యంతో కూడా ఉన్న ప్రదేశము. ఈ ఇమేజ్ చేంజ్ ఓవర్ కావాలనేదే నా కోరిక. మీ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నది ఒకటే, రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది ఈరోజు లేదు, అండ్ స్పెషల్లీ కర్నూలులో అయితే అస్సలు లేదు. మా కర్నూలు నగరానికి రేపటి రోజు ఇండస్ట్రీస్ రావాలన్నా, జాబ్ క్రియేషన్ కావాలన్నా, టూరిజం రావాలన్నా మాకు కావాల్సింది ఒక ఫ్రెండ్లీ ఇమేజ్. ఆ ఇమేజ్ రావడానికి మేము చాలా స్టెప్స్ తీసుకున్నాము. మా కోరిక ఏమంటే మీడియా కానీ, రేపు రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ కానీ కర్నూలు నగరానికి స్పెషల్లీ కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఒక ఫ్యాక్షన్ గొడవ ఫైటింగ్ సీన్ కాకుండా ఒక రొమాంటిక్ సాంగో, ఒక కామెడీ సీనో, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీనో వాళ్ళు వచ్చి తీస్తే మేము స్వాగతిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మామూలుగా మీ స్టడీ అంతా ఎక్కడ సాగింది? అంటే యాక్చువల్గా కర్నూలు నగరంలో ఉంటే కాస్తలో కొంచెం అగ్రెసివ్గా ఉంటారు జనాలు. ఎందుకంటే ఒకరికొకరు తడుముకుంటే ఆటోమేటిక్గా పౌరుషం వచ్చేస్తుంది, రోమాల్ని కోవర్చుకుంటాయి, కొట్టేసుకుందాం అనేటటువంటి సిచ్యువేషన్స్తో పోతారు. కానీ మీ మీద ఎవరైనా కామెంట్ చేసినా, తర్వాత మీ మీద ఎవరైనా కూడా విమర్శించినా లైట్ తీసుకుంటారు, పెద్దగా దాన్ని అంటే పట్టించుకోరు. సో ఎట్లా అలవాటైంది? అంటే ఎక్కువ స్టడీ మీది కర్నూలులో సాగలేదా? లేదన్న, కర్నూలులోనే నేను 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కర్నూలులోనే చదివినాను. మాంటెసరీ స్కూల్లో. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కర్నూలు నగరంలో, ఈ రోజుకి ఉన్నారు. మిగతా వాళ్ళంతా బెంగళూరులో, హైదరాబాద్లో, అమెరికాలో, యూరోప్లో, మిడిల్ ఈస్ట్లో సెటిల్ అయిపోయినారు. ఇంటర్మీడియట్ కూడా ఉస్మానియా కాలేజ్లో జరిగింది. కానీ నాకు మా నాన్నగారు ఏం నేర్పించారంటే మనము సంస్కారంతో బతకాలి, ఎన్ని రోజులు ఉన్నా హుందాతనంతో ఉండాలి. మామూలు రాజకీయాల్లో విమర్శలు వస్తాయి, దానికి మరీ వాళ్ళు దిగజారినట్టు మనము దిగజార్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ కర్నూలు నగరంలో మాకు, మా ఫ్యామిలీకు అంతో ఇంతో ఒక గుర్తింపు ఉంది, అండ్ వాళ్ళకు తెలుసు. కాబట్టి మేము ఎలాంటి వాళ్ళం అనేది వాళ్ళు ఏం చెప్పినా మిగతా ప్రదేశాల్లో నమ్మచ్చేమో, కానీ మా కర్నూలులో మాత్రము ఏమి నిజం అనేది బాగా వాళ్ళకు తెలుసు. కాబట్టి అది కర్నూలు ప్రజలు మా పైన చూపించే ప్రేమ కూడా అదొక ధైర్యము, బలము. కాబట్టి ఒక సముద్రం ఎలాగైతే శాంతంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ రకంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా మార్పు రావాలంటే ఆ రకమైన రాజకీయం చేస్తే ఈ కర్నూలు నగరానికి, కర్నూలు ప్రజలకు నష్టం జరుగుతుంది. మనం ఒక పాజిటివ్ రాజకీయం చేయాలి, ప్రొడక్టివ్ రాజకీయం చేయాలి. దానివల్ల సక్సెస్ఫుల్గా మన టెన్యూర్ కానీ, మన ప్రాంతం కానీ అయ్యే విధంగా మనము చేయాలి రాజకీయం అనే దానిపైన చాలా కష్టమైన విషయమే. నిజంగా చెప్పాలంటే మాటకు మాట చాలా పెరిగిపోతుంది, కొట్లాటల వరకు వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అంత పవర్ వచ్చిన తర్వాత, అంత బలం ఉన్న తర్వాత కూడా ఎన్నోసార్లు నేను మౌనంగా ఉండడం, దాని వెనుకల మౌనంగా ఉన్నానంటే ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉండాలని, అండ్ ఈ ప్రదేశానికి చెడ్డ పేరు నేను తేగకూడదు అని చెప్పి మాత్రమే నేను మౌనంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఇట్లా మరి హఫీజ్ ఖాన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే మీ ఫాదర్ కానీ, మీ 4 ఫాదర్స్ కానీ ఎవరైనా పొలిటికల్గా ఉన్నారా? ఏమన్నా